ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన కాజయ్ గాడు రూకాచాంద్‌తో చాట్ చేస్తూ ఉంటాడు. అండ్ లిటరల్లీ మనోడు రోజుకి 3 గంటలు మాత్రమే పడుకుంటూ రూకాచాంద్‌తో చాట్ చేస్తూ ఉండంగా మనోడు అసలు తిను మనిషేనా? తిను ఒక నార్మల్ గర్ల్ ఫ్రెండ్ అయితే కాదని చెప్పి తనని తిట్టుకుంటూ ఉంటాడు. ఇంక అప్పుడే మన కాజయ్ గానికి దీనంతటికి కారణం ఏంటి చిజురు పాప గుర్తొస్తుంది. అండ్ వెంటనే మనోడు చిజురు పాపను గుర్తు తెచ్చుకొని ఏ పని చేస్తాడో మీ అందరికీ తెలుసు కదా! అదే పని చేసేసిన తర్వాత వెంటనే మనోడు రెడీ అయ్యి అండ్ నెక్స్ట్ సీన్‌లోనే మన కాజయ్ గాడు తన కాలేజ్‌కి వెళ్తూ ఉండంగా అప్పుడే అక్కడికి సడన్‌గా రూకాచాన్ వస్తుంది. ఇంక తనని చూసిన మనోడు వెంటనే ప్యానిక్ అయ్యి తనని పక్కన తీసుకొని వెళ్ళి అసలు నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు, నిన్ను కానీ ఇక్కడ కూరిగడ్డ చూస్తే నా పరువు అంతా పోతుంది అండ్ మన గురించి పూర్తి విషయాలు తెలిసిపోతాయి, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్ అంటుంటే ఇంకా వెంటనే మన రూకాచాన్ కూడా కాజయ్య గారికి రెస్పెక్ట్ ఇచ్చి సరేలే నువ్వు నీ ఫ్రెండ్ ఏంటి కోరి కోసం ఇంతగా చేస్తున్నావు కాబట్టి నా బేసిక్ బాయ్ ఫ్రెండ్ ఏంటి నీ కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి వెంటనే తను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. బట్ దీనికి బదులుగా నువ్వు నాతో పాటు క్రిస్మస్ రోజు నైట్ మూవీ చూడడానికి రావాలి అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా వెంటనే తనకు సరే అని చెప్తాడు. ఇంకా వెంటనే తను కూడా ఎంతో థ్యాంక్ యూ అని చెప్పి తనని హ్యాక్ చేసుకుంటుంది. అండ్ దీన్ని అంతటిని కూడా దూరం నుంచి మన చిజూరు పాప అయితే చూస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే చిజూరు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి ఏంటి చిజూరు అక్కడ జరుగుతుంటే రొమాన్స్ చూస్తున్నావా, నువ్వు కూడా వాటిని పట్టించుకోకుండా నీ లైఫ్లో కూడా ఏదో ఒక బాయ్ ఫ్రెండ్ని వెతుక్కోవచ్చు కదా, అండ్ ఈ క్రిస్మస్ ప్లాన్స్ ఏంటి మాతో పాటు రావచ్చు కదా అనడంతో ఇంకా ఆ మాట్లాడిన చిజూరు కూడా లేదు గైస్ నాకు వేరే పని ఉంది అనడంతో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు నీకు పనిలేనా అని చెప్పి బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకు కాజయ్ గారిని చూపిస్తారు. మనోడు రూకాచాన్తో చాటింగ్ చేస్తూ ఉండగా ఇంకా అప్పుడే రూకాచాన్ క్రిస్మస్ రోజు అంతా కూడా నాతో ఉంటావా అంటే ఇంకా మనోడు దానికి సారీ అని చెప్పి నేను నా ఫ్యామిలీ వాళ్ళతో బయటికి వెళ్ళాలనడంతో ఇంకా కోపం తెచ్చుకున్న రూకాచాన్ కూడా నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, నేను నీకు బ్రేకప్ చెప్తున్నా అని చెప్పి బ్రేకప్ అని చెప్పి తను మెసేజ్ అయితే చేయడం స్టాప్ చేస్తుంది. ఇంకా వెంటనే మనోడు కూడా ఎంతో సంతోషంగా అమ్మయ్య ఇది వదిలేసింది లేరా, లిటరలీ గర్ల్ ఫ్రెండ్ అనే పేరుతో టార్చర్ చూపిస్తాను అనుకుంటాడు. ఇంకా అప్పుడే మనోడికి సడన్గా అవును కదా క్రిస్మస్ రోజు నేను కూడా ఖాళీగా ఉంటాను, లాస్ట్ ఇయర్ నా క్రిస్మస్ ప్రతి సంవత్సరం లాగానే దరిద్రంగా గడిచింది బట్ ఈసారి మాత్రం అలా గడవకూడదు అని చెప్పి వెంటనే మనోడు చిజూరుని క్రిస్మస్తో పాటు తనతో ఉన్నట్లు ఊహించుకొని అండ్ వీళ్ళిద్దరు గిఫ్ట్స్ ప్రయాణం చేసుకున్నట్లు ఆ రోజు ఎంజాయ్ చేస్తున్నట్లు ఊహించుకుంటా వెంటనే తనను క్రిస్మస్ రోజు బుక్ చేసుకుందాం అనుకుంటాడు. బట్ ఆ రోజు మన పాపకైతే స్లాట్ దొరకదు. ఇంకా దాన్ని చూసిన మనోడు షెట్ నేను అనుకున్నట్లుగానే ఈ రెండే గర్ల్ ఫ్రెండ్ యాప్లో చిజూరు ఎంతో ఫేమస్ కాబట్టి ఆల్రెడీ తనని ఎవరు బుక్ చేసుకున్నారో బహుశా ఈ క్రిస్మస్ కూడా నేను దరిద్రంగా గడపాలనుకుంటా, నా జీవితం ఇంతలే అనుకుని మనోడు ఎంతో బాధపడుకుంటా నెక్స్ట్ డే రోజు బ్యాంక్ వెళ్ళి తన బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే చెక్ చేస్తాడు. లిటరలీ రెంటే గర్ల్ ఫ్రెండ్ కింద చిజూరుని బుక్ చేసుకోవడం వల్ల మనోని ఆస్తిలో సగ భాగం అంతా కూడా చిజూరుకి రాసి చింటాడు. ఇంకా దాన్ని చూసిన మన కాజయ్ గారు కూడా ఫ్యూచర్లో నేను ఏదో ఒక జాబ్ చూసుకోవాలి లేదంటే నేను సర్వైవ్ కాలేనని చెప్పి మనోడు అనుకుంటూ ఉండగానే అప్పుడే రోడ్ క్రాస్ చేస్తూనే మన చిజూరు పాపం చూస్తాడు. ఒక్క సెకండ్ మనోనికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ డ్రెస్లో మన చిజూరు పాప అంత అందంగా ఉంటుంది. అండ్ వెంటనే తను ఎవరి దాకా వెళ్తుందని చూస్తే అప్పుడే తను వెళ్ళి ఇంకొక అబ్బాయిని కలుస్తుంది. దెబ్బకు మనోనికి ఫ్యూజ్ ఎగిరిపోయి వెంటనే చెట్టునికి దాక్కొని అక్కడ ఏం జరుగుతుందబ్బా అని చూస్తూ ఉంటాడు. ఇంకా మన చిజూరు పాప వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా వెంటనే మనోని మైండ్ అనేటివి ఎన్నో థాట్స్ని తీసుకొని వస్తూ ఉంటాయి. కొంపతీసి తను ఏమన్నా నిజంగానే చిజూరు ఒక రియల్ బాయ్ ఫ్రెండా, కొంపతీసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, అసలు ఏం చేసుకుంటారు, లేదు అలా జరగకూడదు, ఇదంతా అసలు సాధ్యమే కాదు, చిజూరు నా పిల్లరా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అది నా పిల్లరా. ఇంకలా మన చిజూరు పాప ఇంకా తనతో పాటు ఉండే అబ్బాయి ఉండే ఓమి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరిని సైలెంట్గా మన కాజయ్ గడు అయితే ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకలా మన కాజయ్ గడు ఇప్పటికీ చిజూరు గురించి ఆలోచిస్తూ తనకి ఇంత అందమైన ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్ ఉంటే తను ఎందుకని ఇలా రెంటే గర్ల్ ఫ్రెండ్ కింద చేస్తుంది, కొంపతీసి వాడు కూడా తనని ఏమన్నా రెంటే గర్ల్ ఫ్రెండ్ కింద చేసుకున్నాడా, లేదు ఇది ఎలాగైనా సరే నేను తెలుసుకోవాలి, ఎలాగైనా సరే చిజూరుని ఎక్స్పోజ్ చేయాలి, ఎలాగైనా సరే చిజూరు ఫ్యాన్స్ అంటే మేమందరూ కూడా తను ఎట్లాంటిదనే విషయం తెలుసుకోవాలని చెప్పి మనోడు అలాగే తనని ఫాలో అవుతూ ఒక మూవీ థియేటర్ దాకా వస్తాడు. అండ్ వాళ్ళు కూడా ఒక ఫ్యాంటసీ మూవీ టికెట్లు అయితే తీసుకొని థియేటర్కి వెళ్తారు. ఇంకా అలా లోపల మూవీని అయితే మనకు చూపించారు కానీ బయటకు వచ్చిన మన కాజయ్ గాడు ఆ మూవీని చూసుకొని దడుచుకొని చేస్తాడు. ఇంకా వాళ్ళు కూడా వాని మాదిరి భయపడ్డారు అనుకుంటే వాళ్ళు ఎంతో జాయ్ఫుల్గా మూవీని ఎంజాయ్ చేస్తూ మూవీ గురించి మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఇంకా మనోడు కూడా ఇది వీళ్ళకి నచ్చింది అనుకొని మళ్ళీ వాళ్ళని కంటిన్యూగా ఫాలో అవుతాడు. అండ్ ఈసారి మన చిజురు ఇంకా ఓమి గడు లంచ్ చేస్తారు, ఆ తర్వాత బుక్ షాప్కి వెళ్తారు. అండ్ దాని తర్వాత ఒక ఫార్చునేట్ షాప్ అదే భవిష్యత్తు తెలిపే ఆ షాప్ దాకా కూడా వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు కూడా చెక్ చేయించుకుంటారు. అండ్ ఫైనల్గా మన చిజురు పాప ఒక గిఫ్ట్ కూడా ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన ఓమి గడు కూడా ఇదెంతో బాగుంది అనడంతో ఇంకా దీన్నంతటిని కూడా గమనిస్తుంటే మన కాజయ్ గడు
10 మందిలో ఏడిస్తే బాగుండదని చెప్పి తనకు తెలిసినా సరే మనోడు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అండ్ ఇదే మనోడికి పెద్ద బాధ అనుకుంటే మనోడి పక్కనే ఒక ఇద్దరు అమ్మాయిలు ఉండి మన ఓమి గడిని ఇంకా చిజురు పవన్ చూసి ఏ చూసావా వాళ్ళ కప్పులు ఎంత బాగుందో, బహుశా ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ మంచి పేరు అవుతారు అనుకుంటా, ఆ అబ్బాయి ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నారు అండ్ ఆ అమ్మాయి కూడా ఎంతో బాగుంది, వాళ్ళిద్దరిది కూడా పర్ఫెక్ట్ పేరు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆ మాట్లాడిన మన కాజేగాడు దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్ ప్లీజ్. ఇంకలా మన కాజేగాడు నైట్ వరకు వాళ్ళని ఫాలో అవుతుంటాడు. అలా వాళ్ళు ఒక మాల్లో వెళ్తూ ఉండగా అప్పుడే మన ఓమిగాడు చిజూరు పాప ఇద్దరు కూడా ఫుడ్ గురించి మాట్లాడుకుంటా నేను ఈరోజు నైట్ నీతో పాటు ఉండొచ్చా అని చెప్పి మన చిజూరు పాప అనడంతో ఇంకా ఆ మాట్లాడిన మన కాజేగాడు ఒక్కసారిగా అక్కడే నిలబడిపోయి బహుశా ఇంకా నేను ఫాలో అయ్యి వేస్ట్ అనుకుంటా, ఇంకా నేను ఇక్కడే నిలిచిపోతే బెస్ట్. ఒకప్పుడు నేను చూసిన చిజురు అండ్ ఇప్పుడు ఇలా మాట్లాడుతాడు చిజురు, ఇద్దరు వేరు వేరు. తనకు కూడా ఒక లైఫ్ ఉంటుంది, బహుశా తినే తన యొక్క రియల్ బాయ్ ఫ్రెండ్ ఏంటాడు అండ్ వీళ్ళు దూరం వెళ్ళి నుంచి వాళ్ళ రూమ్లో టైం కూడా స్పెండ్ చేయొచ్చు. బహుశా ఇంకా నేను ఫాలో అయ్యి వేస్ట్ అనుకుంటా అని చెప్పి వాళ్ళని ఫాలో అవ్వకుండా మనోడు అక్కడ నిలిచిపోయి ఏడ్చుకుంటా అలాగే నిలబడిపోతాడు. అండ్ దీనికి ప్యారలల్గా మన చిజురు పాప ఓమిగాడు అలా దూరం అయితే వెళ్ళిపోతారు. ఇంకలా నెక్స్ట్ సీన్లో మన కాజేగాడు బాత్రూమ్కి వెళ్తే అక్కడ వెంటనే మన కోరిగాడు వానికి మెసేజ్ చేసి మామ మేరీ క్రిస్మస్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు ఒక్కసారిగా ఏడ్చుకుంటా పెట్టావు లాస్ట్ ఇయర్ మాత్రం ఈసారి కూడా మెసేజ్ పెట్టావు, కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి నా దురదృష్టం ఇంకా పెరిగింది కదరా అని చెప్పి వెంటనే మనోడు అక్కడ నుంచి వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఎందుకంటే తనకి ఆల్రెడీ ఒక ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే తను ఇప్పటికీ రెండే గర్ల్ ఫ్రెండ్ చేస్తుందంటే ఖచ్చితంగా తనకు కూడా కొన్ని కారణాలు ఉంటాయి. బహుశా ఇప్పుడు కానీ నేను వీళ్ళని ఫాలో అవుతానేది వీళ్ళకి తెలిసిపోయింది అనుకో, ఖచ్చితంగా చిజురు పాప నా మీద కేసు పెడుతుందని చెప్పి మనోడు భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఓమి గారు రావడంతో మనోడు ఫస్ట్లో ప్యానిక్ అయినా సరే వీని గురించి తనకు తెలియదు కాబట్టి మనోడు కామ్గా ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లో మన ఓమి గారికి ఫోన్ రావడంతో మనోడు కూడా ఆ మామ చెప్పు నేను తనతో పాటునే ఉన్నాలే అండ్ తను లోపలగానే ఉంది మామ, నువ్వు చూస్తే నమ్మవు కానీ తను నీకు పీక్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందిరా, నేను నిజంగానే తనని అలా చూస్తానడంతో ఇంకా ఆ మాట్లాడిన మనోడు ఏం చూసావురా, ఏం సాటిస్ఫాక్షన్ ఇస్తుందిరా, దేని గురించి మాట్లాడుతున్నావురా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఓమిగాడు నాకు తెలుసులే, తన జాబ్ గురించి తెలుసు, తను ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసు, అన్నీ తెలుసు, బట్ నేను ఫ్యూచర్లో నీకోసం తన మెజర్మెంట్స్ తీసుకొని వస్తా అంటాడు. ఇంకా ఆ మాట్లాడిన మనోనికి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి. వీడికి తన జాబ్ గురించి తెలుసా, అసలు వీడు ఎవరితో తన గురించి మాట్లాడుతున్నాడు, దేంతో తన గురించి మాట్లాడుతున్నాడు, కొంపతీసి వీడు చిజురుని మోసం చేస్తున్నాడా, చిజురు ఎంత మంచి అమ్మాయిరా, వీడు దాన్ని అడ్వాంటేజ్గా తన అవసరానికి వాడుకుంటున్నాడా, లేదంటే వీడు చిజురుని ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి వెంటనే మనోడు ఆ ఓమిగాని ఫాలో అవ్వకుండా నేను ఖచ్చితంగా టైం దొరికినప్పుడు ఈ దొంగ నా కొడుకుని చంపేస్తానన్నట్లు కోపంగా చూస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన చిజురు పాప ఓమిగాడు అలా నడుచుకుంటా ఒక క్రిస్మస్ ట్రీ దాకా వెళ్తారు. అండ్ వీళ్ళని ఫాలో అవ్వకుండా మన కాజేగాడు కూడా వీళ్ళ వెనకలే వస్తూ ఉంటాడు. ఇంకలా మనోడు ఒక చోట నిలబడిపోయి ఎలాగైనా సరే చిజురుని కాపాడాలి, వీడు ఇంతకు ముందర ఏమంతోనో మాట్లాడాడు, చిజురు అరవడం కూడా వాడికి కావాలంట, ఎలాగైనా సరే నేను చిజురుని కాపాడాలి, కమాన్ చిజురు యూత్ అసోసియేషన్ ఫ్యాన్స్ నాకు స్ట్రెంత్ ఇవ్వండి, మనం అందరూ కలిసి మన చిజురుని మోసం చేస్తుంటే ఈ దొంగ నా కొడుకు పని పట్టాలని చెప్పి వెంటనే మనోడు బలం తెచ్చుకొని కోపంగా మన ఓమిగాని కొడదామని చెప్పి వెళ్తాడు. ఇంకా మనోని దురదృష్టం గురించి మీకు తెలిసినే కదా, అలా మనోడు కింద పడతాడో లేదో వెంటనే చిజురు వాడిని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో ఇంకా మనోడు కూడా వాడు నిన్ను కిస్ చేయకూడదని ఆపడానికి వచ్చా అనడంతో ఇంకా వెంటనే చిజురు పాప వాడెందుకు నన్ను కిస్ చేస్తారా చెత్తనా కొడక, వాడు నన్ను కిస్ చేయడానికి కాదు, వాడు నా ఇయర్ రింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడు అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు ఇయర్ రింగా కిస్ కదా అని చెప్పి షాక్ అయితే ఇంకప్పుడే చిజురు పాప అసలు నీకు ఇక్కడ ఏం పని చెప్పి అని తిడుతుంది. ఇంకా అప్పుడే పక్క నుండి ఓమిగాడు తను నీకు తెలుసా అనడంతో ఇంకా చిజురు కూడా తను నా కాలేజ్ మేట్ ప్లేయర్లే నువ్వు సైలెంట్గా ఉండడంతో ఇంకా అప్పుడే మన కాజేగాడు కూడా అయినా సరే వాడిని బాయ్ ఫ్రెండ్ కాకుంటే నువ్వు ఎందుకని ఇన్ని రోజుల్లో కేవలం ఈ క్రిస్మస్ రోజు ఇట్లాంటి ప్రీతి అబ్బాయితో తిరుగుతున్నావు, అందుకని వీడిని బాయ్ ఫ్రెండ్ అనుకున్నాను, అయినా సరే మీ ఇద్దరు కూడా ఈ రోజు రాత్రి అంతా కలిసి ఉండాలని చెప్పి మాట్లాడుకున్నారు కదా అనడంతో ఇంకా మాట్లాడిన చిజురు అది నీకెలా తెలుసు అని చెప్పి షాక్ అయితే ఇంకా మనోడు కూడా అయితే అది నిజమేనా అని చెప్పి బాధపడతాడు. ఇంకా అప్పుడే చిజురు పాప సైలెంట్గా ఉంటే మన ఓమిగాడు మాత్రం ఇదంతా స్క్రిప్ట్లో లేదు కదా అనడంతో ఇంకా వెంటనే మన చిజురు పాప అరే నువ్వు సైలెంట్గా ఉండి అంటుంది. ఇంకా అప్పుడే కాజేగాడు స్క్రిప్ట్ అంటే ఏంది అని చెప్పి అడుగుతాడు. అండ్ అప్పుడే మనోనికి రియాలిటీ తెలుస్తుంది. యాక్చువల్గా మన చిజురు పాప అండ్ ఓమిగాడు ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు, మన చిజురు పాప యాక్ట్రెస్ అవ్వాలనుకుంటుంది. సో యాక్ట్రెస్ కావాలంటే ఖచ్చితంగా తను యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండాలి కదా, సో అందుకనే ఒక స్కూల్లో డబ్బులు కట్టి తను మిడిల్ స్కూల్ నుంచి జాయిన్ అవుతూ యాక్టింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. అండ్ ఓమిగాడు కూడా తనతో పాటు
అదే స్కూల్లో యాక్టింగ్ నేర్చుకుంటా అండి సేమ్ టు సేమ్ ఫిలో యాక్టర్ అనమాట. సో అందుకని వీళ్ళు కొన్ని స్క్రిప్ట్స్ అనేటివి సేకరించి అండ్ ఆ స్క్రిప్ట్లో ఉన్నట్లు ఆ రోజంతా కూడా తిరుగుతూ యాక్టింగ్ చేస్తూ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ని అయితే పెంచుకుంటూ ఉంటారు. అండ్ అదే ప్రాసెస్లో భాగంగా ఈరోజు జరుగుతూ ఉంటే మన కకృతి పడే కాజేగాడు వీళ్ళని ఫాలో అవ్వకుండా మొత్తం అంతా కూడా చెడగొట్టేశాడు. ఇంకప్పుడే మన ఓమిగాడు కూడా ఓకే చిజురు నేను వెళ్ళొస్తా అనడంతో ఇంకప్పుడే కాజేగాడు అరే ఆగరా, నువ్వు ఆల్రెడీ బాత్రూంలో నువ్వు ఎవరితోనో చిజురు గురించి అన్ని విషయాలు చెప్పావు కదా, తన హైట్ తన పర్సనాలిటీ మొత్తం అంతా అదేంటి అనడంతో ఇంక ఓమిగాడు కూడా ఓ నువ్వు ఆ మాటలు కూడా విన్నావా, యాక్చువల్గా నేను తనకి చిజురు యొక్క హైట్ వెయిట్ అండ్ తన యొక్క బాడీ స్ట్రక్చర్ గురించి చెప్తూ అండ్ ఆ డైరెక్టర్ని చిజురుని కాస్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి అనడంతో ఇంకా ఆ మాటలను మన కాజేగానికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకలా మన ఓమిగాడు అక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంక వెంటనే చిజురు వెనక్కి తిరిగి యూ సచ్ ఏ మోరన్, ఒక మనిషిని అడగకుండా తన గురించి ఇట్లాంటి కన్క్లూజన్స్ వస్తావా, నీ అట్లాంటి వేస్ట్ ఫిల్మ్ నేను ఎక్కడా చూడలేదనడంతో ఇంక వెంటనే మన కాజేగాడు నన్ను క్షమించి చిజురు, నేను ఒకప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా అని చెప్పి మొత్తం స్టార్టింగ్ నుంచి తను ఎక్కడెక్కడ ఫాలో అయ్యాడో మొత్తం అంతా చెప్పడంతో ఇంకా ఆ మాటలనే చిజురు నువ్వు నిజంగానే స్టాకింగ్ చేసావురా అనడంతో ఇంకా మనోడు కూడా నన్ను క్షమించు, యాక్చువల్గా మీ ఇద్దరిని అలా చూడడంతో నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అన్నట్లు ఒక క్యూరియాసిటీతో ఫాలో అయ్యాను అండ్ సర్టెన్ టైంలో మీ ఇద్దరు ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకొని నేను అక్కడి నుంచి మిమ్మల్ని ఫాలో అవడం మానేశాను. అండ్ అలా నేను వెళ్తుండగా అప్పుడే నాకు ఓమిగాడు కనపడి ఆ డైరెక్టర్ కాల్ గురించి మాట్లాడడంతో ఇంకా నేను ఎలాగైనా సరే నిన్ను కాపాడాలన్నట్లు ఇక్కడి వరకు వచ్చా కానీ నేను నిజంగానే మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకోలేదు అనడంతో ఇంకా ఆ మాటలైన చిజురు కూడా మన కాజేగాని అర్థం చేసుకొని వెంటనే మన కాజేగాని దగ్గరికి వచ్చి తనకైతే ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు షాక్ అవుతాడు, అది ఒక ఫోన్ కేస్ అనమాట. ఇంకప్పుడే చిజురు ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్గా ఈరోజు ఓమిగాడు ఖాళీగా ఉన్నాడని తెలిసి నేను నా రెంటే గర్ల్ ఫ్రెండ్ బిజినెస్ని పక్కన పెట్టి నీ కోసం ఈ ఫోన్ కేసు నీకు ఇవ్వాలన్నట్లు ఒక బాయ్స్ సెలెక్షన్ ఇంకొక బాయ్కే తెలుస్తుంది అన్నట్లు వాడిని తోడుగా తెచ్చుకున్నాను అంతే అనడంతో ఇంకా ఆ మాటలను మన కాజుగాడు ఒక్కసారిగా సంతోషపడి అండ్ గుక్కబట్టి ఏడ్చుకుంటా థ్యాంక్ యూ చిజురు, నా జీవితంలో నాకు ఒక అమ్మాయి ఇలా క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తుందనే సీన్ని నేను అసలు ఊహించుకోలేదు, కానీ నేను ఒక చెత్త నా కొడుకుని అందుకని నేను నమ్మకుండా నేను ఫాలో అయ్యా, దయచేసి నన్ను క్షమించు అనడంతో ఇంకా ఆ మాటలైన చిజురు కూడా ఏం పర్లేదు లైఫ్లో ఇట్లాంటివి కొన్నిసార్లు జరుగుతుంటాయి, బట్ ఇంకొకసారి నువ్వు నన్ను ఇలా ఫాలో అయ్యావనుకో నేను చంపి పారదొప్పుతా అనడంతో ఇంకా మనోడు కూడా సరే సరే అంటాడు.